వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ అనే ద డార్క్ నైట్ మూవీని చాలా మంది చూసే ఉంటారు. అయితే మూవీలో హాస్పిటల్ పేలిపోయేసి మీకు గుర్తుందా? క్రిస్టోఫర్ నోలన్ గారు దీన్ని సీజేలో చేశారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే నిజంగానే ఒక బిల్డింగ్ ని తీసుకుని పేల్చేశారట. అండ్ అలాగే జోకర్ క్యారెక్టర్ చేసిన హీత్ లెడ్జర్ గారు లేకపోతే ఈ సీన్ అంత బాగా వచ్చేదే కాదు. ఎందుకంటే క్రిస్టోఫర్ నోలన్ గారు ఈ సీన్ ని సీజేలో కాకుండా రియల్ గా చూపించాలని చికాగోలో కూల్చడానికి రెడీగా ఉన్న ఒక క్యాండీ ఫ్యాక్టరీని కొనేశారు. డిమాలిష్ చేసే ప్రొఫెషనల్స్ ని తీసుకొచ్చి బిల్డింగ్ లో బాంబ్స్ అవి సెట్ చేశారు. జోకర్ క్యారెక్టర్ హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఒక సెకండ్ ఆగి బాంబ్ రిమోట్ బటన్ ని ప్రెస్ చేసి బస్ ఎక్కాలి. ఇది అసలైన సీన్ అంట. కానీ టెక్నికల్ ప్రాబ్లం వచ్చి జోకర్ బటన్ ని ప్రెస్ చేసినా బాంబు పేలలేదు. ఏంటి బాంబు పేలలేదని జోకర్ క్యారెక్టర్ చేసిన హీత్ లెడ్జర్ గారు పానిక్ అవ్వకుండా మూవీలో జోకర్ క్యారెక్టర్ బిహేవ్ చేసినట్టే ఆ రిమోట్ పని చేస్తుందా లేదా అని అక్కడే ఉండి చెక్ చేసుకుంటూ ఒక్కసారిగా బాంబు పేలగానే భయపడినట్టు యాక్ట్ చేసి బస్ ఎక్కుతాడు. పొరపాటునుగానే ఆ సీన్ లో హీత్ లెడ్జర్ ఏంటి బటన్ నొక్కిన బాంబు పేలలేదని చెప్పి ఉంటే వాళ్ళు పడిన కష్టం అంతా కూడా వృధా అయిపోయేది. కానీ ఆన్ ద స్పాట్ లో చాలా తెలివిగా ఆలోచించి చాలా బాగా యాక్టింగ్ చేశారు హీత్ లెడ్జర్ గారు. మరి ఆయన యాక్టింగ్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వచ్చిందండి వయ్యారి.